వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. శ్రీలక్ష్మి గారు, మరి మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది జూలై మాసం అంతా? మకర రాశికి వచ్చేటప్పటికి రాశ్యాధిపతి వచ్చి శని భగవానుడు. మకర రాశిలోకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మనకి మకర రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే మకర రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి ద్వితీయ స్థానంలో అంటే జన్మాధిపతి అలాగే ద్వితీయాధిపతి కూడా శని అయ్యి ద్వితీయ స్థానంలో వక్రీకరించి ఉన్నాడు. కాబట్టి కుటుంబపరమైన విషయాల్లో, ఖర్చుల విషయాల్లో జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే వ్యవహార పరంగా ఏవైనా పనులు, ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు కూడా కొంచెం వాటికి సంబంధించిన ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అలాగే ముఖ్యంగా ఏ పని చేసినా కూడా పనుల్లో కొద్దిగా ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు వరకు పని బాగానే ఉంది అంటే గురుబలం ఉన్నా కూడా ఇక్కడ పంచమ స్థానంలో గురుబలం, తెలివితేటలు ఇలాంటివన్నీ ఉన్నా కూడా వీళ్ళకి కొంచెం అప్పుడప్పుడు కూడా వెనక్కి మన అడుగులు ఏమైనా వెనక్కి పడుతున్నాయా అనే అనుమానం అనేది రావచ్చు. విద్యార్థులు కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవడం అనేది మంచిది. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వివాహంకి సంబంధించిన వ్యవహారాలు ముందుకెళ్ళడం, ప్రతి పనిలోనూ కూడా క్రిస్టల్ క్లియర్గా ఉండడం, ఆ పని పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. సంతానపరంగా వాళ్ళ విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే సంతానానికి సంబంధించి ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళ IVFలు అలాంటి వాళ్ళకి కూడా కాస్త అనుకూలంగానే ఉండడం, వాటికి సంబంధించిన ఖర్చులు పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం ఎప్పటికప్పుడు ఈ యొక్క మకర రాశి వాళ్ళు జాగ్రత్త తీసుకుంటూనే ఉండాలి. అలాగే ఎవరైతే ఎగుమతులు, దిగుమతులు, ఎవరైతే వ్యాపారాలు అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ అనుకూలం. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది. వ్యాపార పరంగాను అలాగే భాగస్వామి వ్యాపారం ఇలాంటి వాటిల్లో కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే బంధువర్గము, స్నేహవర్గము ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సత్సంగాలు కానీ, వాళ్ళకి సంబంధించిన వాటితో బంధువులతో కొంచెం రిలేషన్ ఎక్కువగా బిల్డ్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది కనపడుతోంది. అలాగే వీళ్ళు ఏదైనా ఒక తీర్థయాత్రలకు కానీ, దూర ప్రయాణాలు కానీ, విహారయాత్రలకు కానీ వెళ్ళి ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఎక్కువగా ఈ మకర రాశి వాళ్ళకి కనబడుతోంది. అయితే ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి ఏనాడు శని ప్రభావం అనేది ఉంది. అందులో వీళ్ళకి తృతీయంలో వక్రీకరించి ఉన్నాడు కాబట్టి కుటుంబ విషయాల్లో, కుటుంబంలో ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళ ఆరోగ్య విషయాల్లో వాటిల్లో జాగ్రత్త వహించుకుంటూ ఉండడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఓకే.